హలో మిత్రులారా, వేడి వేడిగా కలివిందల పలావ్ రెడీ మీకోసమే. కొంతమంది అయితే గోని సంచులు అంటారు, ఇంకొంతమంది కోడి సంచులు అంటారు, నేనైతే కలివిందలు అంటాను. మరి కలివిందల పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సాజీరా, మిరియాలు, లవంగ, ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. మనం ఉప్పు, పసుపు వేసి కలివిందల్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం కలివిందల్ని కుక్కర్లో వేసుకొని బాగా 10 నిమిషాలైనా సరే బాగా మగ్గించాలండి. ఎందుకంటే కలివిందలు అంత తొందరగా ఉడకవు కాబట్టి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకొని ఇంకొంచెం బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసి బాగా కలుపుకొని 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. నీళ్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆన్ చేస్తే వేడి వేడి కలివిందల పలావ్ రెడీ. మీలో ఎంతమందికి కలివిందల పలావ్ అంటే ఇష్టమో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టేయండి. చూసారా, మా అమ్మాయి అయితే మమ్మీ ఎంత బాగుందో అని ఇష్టంగా తింటుంది.